గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడితే నేను దాని తర్వాత చెర్రీ గారికి ఇద్దాము, ప్రొడ్యూసర్స్ ఇద్దరిని ఒకసారి. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ. అండ్ సినిమా చూసి ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నా వినమ్రత. థ్యాంక్ యూ. వినమ్రత, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెర్రీ గారేనండి, కరెక్టే, మీరు చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. సో ఈ సినిమా రెడీ అయినప్పుడు ఫస్ట్ కాపీ చూసినప్పుడు డెఫినెట్గా బాగా ఆడుతుందని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉండేదండి. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఇంత పెద్ద ఎత్తులో ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులందరూ. అలానే మీడియా సభ్యులందరూ కూడా ఈ సినిమా గురించి చాలా బాగా రాసి చాలా బాగుందని చెప్పడంతో కూడా మాకు చాలా హెల్ప్ అయింది. సో మీడియా సభ్యులందరూ కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం కారకులు రితేష్ రాణా అండ్ హిస్ టీమ్, అలానే ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండ్ ద యాక్టర్స్ సింహ, సత్య, ఫరియా, రాజా అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ హూ ఆర్ దేర్. వీళ్ళందరూ లేకపోయింటే ఈ డెఫినెట్గా ఈ యొక్క ఇంత పెద్ద హిట్ మేము సాధించగలగమా లేదా అనేది ఒక క్వశ్చన్ మాకు. బట్ దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్ దట్ ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ టుడే. చాలా రోజుల తర్వాత థియేటర్లో మొత్తం 2 గంటల పైన మేము నవ్వుకున్నాము అని చెప్పి చాలామంది బయటికి వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ప్రేక్షకులందరూ. అదే చెప్తున్నారు. బాగా మాకు నవ్వి బుగ్గలు నొప్పి వచ్చాయి, పొట్టలు నొప్పి వచ్చాయి అని చెప్తున్నారు. అంతగా ఎంజాయ్ చేసామంటున్నారు. అండ్ ఇట్ హెస్ కమ్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ అని చాలామంది చెప్పడంతో మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది. సో అండ్ ఈ రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, జస్ట్ 10 days కంప్లీట్ అయింది. ఇప్పటికి ఫిగర్స్ గురించి రవి గారు చెప్తారు. 10 days కాకుండా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుంది. అండ్ అఫ్కోర్స్ దేవరా పెద్ద సినిమా వస్తుంది అనుకోండి, బట్ స్టిల్ అది వేరే జోనరు, మాది వేరే జోనరు. సో దీని యొక్క రన్ను ఈవెన్ ఇంటూ అక్టోబర్ టిల్ దసరా అట్లీస్ట్ డెఫినెట్గా సాలిడ్గా ఉంటుందని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్సెస్, ద ప్రెస్ పీపుల్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మత్తువదలరా ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. చెర్రీ గారు, మీరు ఒకటి తస్కరించారు తెలుసా? అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని తస్కరించారు. సో కంగ్రాచులేషన్స్. అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తస్కరించడానికి నేను ఒక్కనే కారణం కాదు, మైత్రి వాళ్ళు కూడా ఉన్నారు పక్కన, అందుకే అయింది. సో వాళ్ళు మాట్లాడతారు. రవి గారు వచ్చాక నేను ఇంకోటి ఏమన్నా ప్రిపేర్ అవుతానండి దానికి. రవి గారు, అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మన ఈ సైజ్ ఆఫ్ సినిమాలో రితేష్ గారికి మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్ళాము. అలాగే ఈ సినిమాని అందరూ ఊహించిన దానికన్నా పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్సెస్ అందరికీ, అలాగే వెన్నంటి నిలబడి మా బాగా టీజర్ కానించి మాకు చాలా బాగా బిగ్ సపోర్ట్ ఇచ్చిన మీడియా పీపుల్ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా చూస్తే మేము ఫస్ట్ గోల్స్ లాగా స్టెప్ 1 ఇది దాటితే సూపరు, ఇది దాటితే ఇంకా బాగుంటుంది అలా అనుకుంటా ఉన్నాం. కానీ మా అంచనాలను తిరగరాసి 30+ crore గ్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేసి, అందులో యుఎస్లో 1 million మార్క్ దాటి, నార్త్ అమెరికా 1 million మార్క్ దాటి, అలా కాకుండా యూకే, దుబాయ్ అన్ని ఏరియాలు అన్నీ కలిపితే 10 crore గ్రాస్ ఓన్లీ ఇన్ ఓవర్సీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఇవన్నీ కలిపితే 22.8 crore గ్రాస్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ పుట్ టుగెదర్ 30.1 గ్రాస్ ఇవాల్టీ చేసింది. ఇంకా సినిమాకి ఇంకా పొటెన్షియల్ ఉందనే దీనిలో నమ్ముతున్నాం. ఈ సినిమా ఇంకా నెక్స్ట్ కమింగ్ దసరా హాలిడేస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి సిటీకి ఓ థియేటర్ ఉంచుకున్నా సరే అది ఆ రన్ను కంటిన్యూ అవుతూ ఉంటుందని నమ్ముతున్నాం. దీనికి హోల్ టీమ్ వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మత్తువదల 3 ఇదే ఉత్సాహంతో బ్రహ్మాండమైన సినిమా చేస్తామని మాటిస్తున్నాం. అలాగే దీనికి రితేష్ రాణా గారు అండ్ హిస్ డైరెక్షన్ టీమ్, అలాగే సింహ గారు, ఫరియా అబ్దుల్లా, సత్య గారు, రాజా గారు అందరికీ, దీంట్లో ఈ కాకుండా మా సుదర్శన్ గారు, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బాగా అవసరమైన టైంలో ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. రవి గారు, మీరు కూడా తస్కరించారు. ఆల్రెడీ మీ దగ్గర చాలా ఉన్నా మళ్ళీ తస్కరించారు. చాలా లేవండి, ఇప్పుడే కూడబెట్టుకుంటున్నాం. సో అదే బ్లాక్ బస్టర్. సో థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫరియా, ఓకే,
ఇంకో విషయం చెప్పాలంటే ఈ సినిమాకి ప్రమోషన్స్ చేసిన అనురాగ్ అండ్ టీమ్, చాయ్ బిస్కెట్ అండ్ టీం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ప్రమోషన్స్ చేయడం జరిగింది. అందరూ చూసే ఉంటారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అండ్ సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. దట్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మాకు ఒక ప్రమోషన్స్కి స్ట్రెంత్ ఇచ్చిన ప్రభాస్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫోన్ చేసి ఇట్లా ఒక చిన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటే వెంటనే ఇమీడియట్గా రండి అని చెప్పడం జరిగింది. అలాంటి వెళ్ళిన తర్వాత కూడా మేము ఏదో జస్ట్ భయపడుతూ వెళ్ళాము. జస్ట్ ఏదో ల్యాప్టాప్లో ఆన్ చేస్తారని అనుకున్నాము. ఆయన నాకు ఫుల్ టైం 9 o'clock రమ్మన్నారు. రాత్రి 9 o'clock వెళ్తే 12 దాకా ఏమన్నా చేసుకుని నో ప్రాబ్లం అంటే ఐఎమ్ హియర్ టిల్ 12 o'clock in the night. సో మీరు చేసుకోండి, మీరు ఎలా చేస్తారంటే నేను అలా చేయడానికి రెడీగా ఉన్నాను. సో వీ టోల్డ్ ఇన్ ద స్కిట్ అండ్ ఎవ్రీథింగ్. సో హీ లైక్డ్ ఇట్ అ లాట్, అండ్ నాట్ ఓన్లీ దట్ హీ యాడెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇట్. అంటే అది ఇంకా హిలియరస్గా చేయడానికి కారణం ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో అలానే అందరికి తెలిసిన విషయమే, ఈ సినిమాని సెలబ్రిటీస్ కూడా ఆదరించారు, ట్వీట్స్ చేశారు. మహేష్ బాబు గారు, చిరంజీవి గారు కూడా ఈ సినిమాని చూడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పడంతో మాకు చాలా హెల్ప్ అయింది. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలానే రాజమౌళి గారు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేశారు. సో ఆయనకి కూడా చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాజా సాబ్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన నిజంగానే రాజా సాబ్ ప్రభాస్ గారికి, మహేష్ గారికి అండ్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఆయనకి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఫరియా అబ్దుల్లా స్పీక్ నవ్. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగా చేస్తుంది, అండ్ వీఆర్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్. యూజువల్గా హీరోయిన్స్కి నంబర్స్ సంబంధం ఉండదు, బట్ నాకైతే మీ ప్రేమ, యువర్ లవ్ ఫర్ ద క్యారెక్టర్, యువర్ లవ్ ఫర్ ద సాంగ్, ద హ్యూమర్, అవన్నీ నాకు ఇట్స్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ support, and I'm loving the acceptance and the acknowledgement for the performance. So chala thank you andarki, and Cherry garuki especially thank you cheppali for supporting so much on every milestone of this journey. And Ravi gari, thank you so much. Meeto Maitrito association start ayindi, so inka hopefully inka future lo projects చేద్దామని అనుకుంటున్నాను. అండ్ రితేష్, బిగ్ థ్యాంక్ యూ. నిన్న చెప్పాడు దట్ ఐ విల్ నాట్ బీ ఇన్ ద థర్డ్ పార్ట్, బట్ ఇట్స్ ఓకే, మై ఫ్యాన్స్ విల్ స్టిల్ ఆస్క్ ఫర్ ఇట్, అండ్ యూ విల్ హ్యావ్ టు టేక్ మీ. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్డ్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ ఫరియా. మీరు కూడా తస్కరించారు. అఫ్కోర్స్ అబ్బాయిల హృదయాలు ఎప్పటి నుంచో తస్కరిస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు ఇంకోటి కొత్తగా తస్కరించారు. ఏంటి తెలుసా? పాట పాడే స్పేస్ని సింగర్గా తస్కరించారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ సింహాని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఈ సినిమా హిట్ అయినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్. అండ్ అంటే మత్తు వదలరా అనగానే, మాకు అనౌన్స్ చేయగానే వచ్చిన ఇది మీడియా నుంచి కానీ సపోర్ట్, ఎవ్రీథింగ్ వాజ్ చాలా ఆనందం ఇచ్చిందండి. వెరీ హ్యాపీ ఫర్ దట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మా టీం గురించి అండి. ఈ టీంతో ఐ బీయింగ్ అ పార్ట్ అనేది నాకు చాలా లక్కీ. నేను ప్రతిసారి ఎన్ని సినిమాలు చేసినా లైక్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ టీమ్. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్డ్ విత్. ద ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఆల్ ద టెక్నీషియన్స్, అంటే వాళ్ళ దాంట్లో చాలా ప్యాషనేట్గా ఇంకా ఎంత బెస్ట్ చేయగలుగుతారో అంత బెస్ట్ చేసే టీం ఇది. సో ఇంత ప్యాషనేట్ టీంలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు ఐఎమ్ వెరీ చాలా హ్యాపీగా ఉందండి. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. మీరంతా వెయిట్ చేస్తున్నారు, నేనంతా వెయిట్ చేస్తున్నాను. సో ఎక్కువ లేట్ చేయకుండా రితేష్ తొందరగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింహ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి మీరేం తస్కరించారో చెప్పాలి. అది డెఫినెట్గా కొత్త తరహాలో సినిమాలు రాసేవాళ్ళు మాకు ఒక హీరో దొరికాడు అనుకునేలా వాళ్ళ హృదయాల్ని తస్కరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అగైన్ మళ్ళీ ఎంత చెప్పినా తక్కువే. మీడియా సపోర్ట్ చాలా ఉండింది ఫర్ దిస్ మూవీ. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా అండ్ జనాలు ఆబ్వియస్లీ ఫర్
షోయింగ్ సో మచ్ లవ్. థ్యాంక్ యూ. యా, సో నేను అందరి గురించి చెప్పాను కానీ రితేష్ గారు ఏం తస్కరించారు మీరు చెప్తే బాగుంటుంది. ఆయన బేసిక్గా ఏం తస్కరిస్తూ ఉంటారు, ఏం తస్కరించడంలో ఇష్టపడుతూ ఉంటారు, ఏం తస్కరించాలని అనుకుంటూ ఉంటారు, అది మీరు చెప్పండి. ఆయన అడిగితే ఆయన జనరల్గా ఎక్కువ మాట్లాడు. సో ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోయి ఎంత పీస్ ఆఫ్ మైండ్ తన ఒక్కడే కూర్చుని రాసుకోవడానికి ఆ టైం స్పేస్ తస్కరించాలని చూస్తూ ఉంటాను. అంటే ల్యాగ్ అవుతుంది, అర్జెంట్గా పంపించండి అని చెప్తున్నారా మీరు నాకు? నా గొయ్యి నేనే కాదు, తీసుకున్నట్టు ఆయన కామెడీ జోన్ అనేది తస్కరించాడని అనుకోవచ్చు. ఆ జోనర్ని అయితే ఖచ్చితంగా తస్కరించారు. దాని ద్వారా బ్లాక్ బాస్టర్స్ని తస్కరిస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా ఆయన స్పీచ్లో తక్కువ మాట్లాడినా మామూలుగా ఉండవు ఆన్సర్లు అయితే. సో Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం మనం. సో మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాం. అందరూ ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అంతే ప్రశాంతంగా ఎలా అయినా మీ ఇష్టం ఆన్సర్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రాంబాబు గారి దగ్గరికి డైరెక్ట్గా మైక్ పంపించేనా? నేను ఆల్రెడీ పంపించేశారా? ఓకే. ప్రజల వద్దకే పాలన. కూర్చోండి. ఓకే, అక్కడ నుంచి మొదటి వ్యక్తి నుంచి మొదటి ప్రశ్న వస్తుందా? లైన్లో వరుసగా వస్తున్నాం. ఎవరికండి మీ ప్రశ్న? డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారికి మొదటి ప్రశ్న. డైరెక్టర్ గారు, ఫస్ట్ సెకండ్ పార్ట్లు రెండు పెద్ద హిట్ అయినాయి. థర్డ్ పార్ట్ అనౌన్స్ చేశారు. ఈ రెండు హిట్ అవ్వడంతో థర్డ్ పార్ట్కి మీకు ఏమైనా ప్రెషర్ పెరుగుతుందా? ఆల్రెడీ రాశారా, రాయాలా స్క్రిప్ట్? చిన్న ఐడియాస్ అయితే ఉన్నాయండి, కానీ ఫుల్ స్ట్రక్చర్ ఫామ్ చేయాలి. ఓకే. బడ్జెట్ ఏమైనా పెంచుతారా థర్డ్ పార్ట్కి? ప్రొడ్యూసర్లకి భారం? బడ్జెట్ అనేది కథపత్రం ఉంటుంది, చూద్దాం. ఓకే. శ్రీసింహ గారు, ఏంటి ఈ రేంజ్ ఆఫ్ హిట్, ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ మీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఫర్దర్గా మీ ఎదుగుదలలో కానీ మీ రెమ్యునరేషన్ విషయంలో కానీ ఏమైనా పెంచే అవకాశం ఉందా? అగైన్ అంటే నేను కథ చూస్తున్నానండి ఫస్ట్ ప్రైమరీగా. అంటే దాని బడ్జెట్ అవన్నీ తర్వాత నేను ప్రైమరీగా నాకు కథ బాగుండి, నా క్యారెక్టర్ అది బాగుండి, నేను చేయాలనుకున్న జోన్లో, ఆ జానర్లో ఉంటే బాగుంటుందని చూస్తున్నాను. అండ్ ఆల్ దట్ కమ్స్ లేటర్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నెంబర్స్ అన్నీ. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే సార్. రవి గారు, నేను వెంకట్, 10TV సార్. సార్, మీ సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు, దాంతోపాటు ఇటు డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వినాయక చవితికి ఇది హిట్ కొట్టారు, నెక్స్ట్ మళ్ళీ విజయదశమి కూడా హిట్ కొడుతున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఫీల్ మీకు? విజయదశమికి ఏం లేవండి యాక్చువల్గా. December 6th ఇది కంటిన్యూ అవుతుంది కదా? యా దట్స్ వాట్. ఓకే. ఈ సినిమా రియల్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దసరా దాటి మన దీవాళీ దాకా వెళ్తూ ఉండాలి ఈ సినిమా అని. అంటే ఇంత పెద్ద పెద్ద నెంబర్లతో కాకపోయినా హైదరాబాద్ సిటీలో థియేటరు ఇలా రన్ అయ్యేటట్టు ఒక లాంగ్విటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. పెద్ద సినిమా కొట్టిన సూపర్ హిట్ కొడితే కంటే చిన్న సినిమా ఈ రేంజ్లో ఆడితే వచ్చే ఆనందం చాలా ఇంకా చెప్పాలంటే కొన్ని టైమ్స్ ఎక్కువ అండి. దాన్ని అయితే పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్లారిటీ తీసుకుందామని అడుగుతున్నాను సార్. ఏం లేదు, జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ గారు, దాంతోపాటు సుకుమార్ గారి కొంత పాత్ర ఉన్నట్టు బాగా వస్తుంది. అంటే పుష్ప సినిమా దగ్గర నుంచి అనేసి మీ దీనిపైన ఒక చిన్న క్లారిటీ మీరైతే ఓపెన్గా చెప్తారు, ఎందుకంటే ఆ సినిమా మీదే కాబట్టి. అంటే లాస్ట్ టైం కూడా ఏదో టీజర్ జరిగేటప్పుడు ఇదే ఇట్లాంటివి ఏదో అడిగారు, మళ్ళీ అటే తీసుకెళ్తున్నారు. కాకపోతే ఒకటి సార్, సరే మీరు అన్నదానికి దానికి క్లారిఫికేషన్గా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదలరా టీం అంతా మేమంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ దిస్ థింగ్. మేము దాని గురించి ఈ ప్రెస్ మీట్ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పటాకే అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామని చేసింది. అలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి. ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో
ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప 2 బిగిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి. అడిషనల్ కొరియోగ్రాఫర్ ఆ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా డాన్స్ మాస్టరే. గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్. వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదైనా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి. ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి పెండింగ్, అది October 15 దాకా ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా అమ్మాయి ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే 5-6 months బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో. అంటే అది షూట్ చేసింది 7-8 months 1 year బ్యాక్. సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో, అది ఆయనతో చేయాలనుకున్నాం. కరెక్ట్గా 2 days ముందల ఈ గోలంతా అయింది. యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం. అలా మాకు అసలు అందరితో పని చేస్తామండి, దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది. దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు. అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా. కొంచెం ఆ ఫ్రంట్ లైన్ ఇదంతా వీళ్ళెవరూ ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు. కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే. సార్ అసలు బన్నీ గారి స్టేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు. ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ సినిమా ఆ పాటలో తన పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడో 6 months రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఇదంతా ఏదో కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్. అంతా హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో అలైన్ అయ్యి ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్నా అది ఉన్నా ఇది చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్, దాంట్లో మనం కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు సార్. ఓకే సార్. ఇంకొక వచ్చిన నిన్న దేవరా మీరు చూశారు అంటే ఒక పెద్ద స్టార్ ఈవెంట్ జరిగితే కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ మీరు పుష్పతో మళ్ళీ చేయబోతున్నారు, మీరు ఎలాంటి కేర్ తీసుకోబోతారు ఎట్లా? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ గారిది జరిగింది, మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి అడుగుతాను. డెఫినెట్గా సార్. నిన్న నేను వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 times జనాలు వచ్చేసి ఉన్నాక ఇక చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. జనాలు పాపం చాలా అనంతపూరు, శ్రీకాకుళం చాలా దూరం నుంచి కూడా వచ్చారు, విచ్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. దాన్ని మళ్ళీ ఏమన్నా రేపు ఎల్లుండో రీఆర్గనైజ్ చేసి మళ్ళీ చేయొచ్చా అంటే హీరో గారు ఏమో అమెరికా వెళ్ళిపోవాల్సిన పనిలో ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయారు, అది జరగట్లేదు. కానీ ఆయన ఏదో బయట ఇచ్చారండి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు చూసిన దాన్ని బట్టి మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. పుష్పవన్ ఇవన్నీ అవుట్డోర్లో ప్లాన్ చేసి సఫిషియెంట్ జనాలందరినీ అకామిడేట్ చేసేటట్టే చూసుకుంటామండి, అన్నీ ప్రాపర్గా జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటాం. రవి గారు సార్. హాయ్ సార్. సో బై కమింగ్ టు ద మత్తు వదలరా, చాలామంది ఆడియన్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే సత్య గారిని చూస్తుంటే వింటేజ్ సునీల్ గారు కనిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమని తెలుసు? డెఫినెట్గా అండి, స్టార్ ఈజ్ బోర్న్ అన్నట్టే ఉంది. మాకు తమిళ్లో యోగి బాబు ఎంత సెన్సేషనో ఇక్కడ డెఫినెట్గా సత్య అంత సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం. మేమే కాదు అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఫిలిం నవ్వుతూనే ఉన్నారు సింహ అండ్ సత్య కాంబినేషన్కి. సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లో ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన హీ హాజ్ ఇవాల్వ్డ్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కమెడియన్ లాగా. ఇక ఆయనకి ఇక ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది. ఇక్కడి నుంచి ఎంతమందిలో తీసుకెళ్తారు మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీసింహ గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ 1 million క్రాస్ అయింది యూఎస్లో నిన్న. ఇది చెర్రీ గారు వీళ్ళంతా చాలా ప్లానింగ్తో చేశారు. యాక్చువల్గా మీరు సినిమా రిలీజ్ అవుతున్న విషయం మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు షూటింగ్ జరిగింది, రిలీజ్ అవుతున్న విషయం తెలియలేదు. మత్తు 2 కరెక్ట్. ఇప్పుడు 3 వచ్చే వరకు కూడా అట్లాంటి ఏమైనా సీక్రసీ మెయింటైన్ చేస్తారా, లేదంటే ముందే కాస్ట్ రిలీజ్ చేసేనా చేస్తారు?
ఈసారి చాలా గ్రాండ్గానే చేస్తామండి. అండ్ ఇప్పుడు కూడా మేము ఒక టాక్టిక్ లాగా చేసాము. బికాజ్ వీ డోంట్ వాంట్ టు అనౌన్స్ చేసి అది న్యూస్ చల్లారే ముందే ఎప్పుడో తర్వాత లేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బదులు అనౌన్స్మెంట్ తోటి రిలీజ్ డేట్ వస్తే జనాలకి ఇంకా గుర్తుండిపోతుంది, డెఫినెట్గా హైప్ పెరుగుద్ది అన్న స్ట్రాటజీతో వెళ్ళాము. అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ యా 3 అయితే ఇప్పుడే ఆల్రెడీ డైరెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అండ్ దానికి ప్రమోషన్స్ ఇంకా డబుల్ గ్రాండ్గా చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా 3 చెర్రీ గారు? డెఫినెట్గా 3 అనేది ఉందనేది అన్న విషయం అందరూ ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు. సో అది ఉంటుందండి. కానీ ఇప్పుడు అనేది ఇంకా ఆయన ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్లాన్ చేసి చేస్తామండి. బట్ అకార్డింగ్ టు హిమ్ బిఫోర్ స్టార్టింగ్ 3 వుడ్ వాంట్ టు డూ 1 more మూవీ ఇన్ బిట్వీన్. ఇంకో స్టోరీ కూడా రెడీగా ఉంది ఆయన దగ్గర. అయిన తర్వాత థర్డ్ పార్ట్కి అది చూసుకొని ఎప్పుడైతే ఆయన ఆర్గానిక్గా స్టోరీ తీసుకొని వస్తారో కరెక్ట్ సెట్ అవుతుందో డెఫినెట్గా చేస్తామండి. రవి గారు, నెక్స్ట్ కమింగ్ 2 months అంటే నెక్స్ట్ 70 daysలో నెక్స్ట్ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా. ఆ సినిమా విషయంలో ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ డేట్ మీరైతే రిలీజ్ చేస్తామని కన్ఫామ్గా చెప్పారు కాబట్టి దాని గురించి డేట్ గురించి ఎవరు మాట్లాడే క్వశ్చన్. ఈ టికెట్ల రేట్ విషయంలో లాస్ట్ టైం పుష్ప 1కి చాలా ఇష్యూ జరిగింది. మీరు కానీ నవీన్ గారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత గవర్నమెంట్తో మాట్లాడారు. కానీ నేను టికెట్ల విషయంలో దేవరా టికెట్ విషయంలో ఏపీ గవర్నమెంట్ స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఇచ్చింది. హౌ టు ఫీల్, మీరు ఎట్లా దీంట్లో చూస్తారు? డెఫినెట్గా మా అందరికి చాలా ఎంకరేజ్మెంట్ థింగేనండి. అందులో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి గవర్నమెంట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. దేవరాకు 110 రూపీస్ ఇచ్చారు. డెఫినెట్గా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తాం. చేసిన దానికి ఇస్తే కనుక మేము స్పెండ్ చేసిన దానికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది దానికి సినిమా ఇండస్ట్రీకి. మా సినిమాకి కూడా అలాగే చేస్తారని మేము కూడా హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నాం. డెఫినెట్గా మేము కూడా ఎక్సైటెడ్. ఆ రేట్లలో పెద్ద నెంబర్ చూపించాలని మేము కూడా చాలా అనుకుంటున్నామండి. అదే జరుగుతుంది. అండ్ 1 more రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఇది పుష్పకి ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏదో చిన్న చిత్తగా అక్కడ ఎవరో ఇలా అన్నారని దయచేసి సార్, ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు, ఇది మా సినిమా అని కాదు. పుష్పకి ఒక కల్ట్ క్లాసిక్ ఒక రేంజ్ అలా ఏర్పడిందండి ఆ సినిమాకి. అందరం కలిసి మన తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అండి. చిన్న ఎక్కడెక్కడో చిన్న దాన్ని అనవసరంగా సినిమాకి ఆపాదించి ఇది చేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు సార్. మనందరం తెలుగు సినిమా పొటెన్షియల్ నేను బాగా నమ్మేది పుష్ప ద్వారా చూద్దామని. ఎందుకంటే డిఫరెంట్ వేరే లాంగ్వేజెస్లో కూడా అంత ఆ రేంజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి. ఎందుకంటే తెలుగు గురించి మనకు తెలుసు, ఇక్కడ మనకి టాప్ 6 హీరోస్లో నువ్వా నేనా అన్నట్టు సూపర్ కాంపిటీషన్ అయి ఉంటుంది. కాకపోతే లక్కీగా పుష్పకి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత పెద్ద ఎడ్జ్ దొరికింది కాబట్టి మనందరం ఇది మన సొంత సినిమాలాగా తీసుకెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలాగా తీసుకెళ్తే దీంట్లో పెద్ద హ్యూజ్ నెంబర్స్ చూడవచ్చు. దట్ విల్ బి లైక్ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా ఉంటుందని మన మీడియా అందరిని రిక్వెస్ట్ చేసేది. ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని తీసుకొచ్చి పుష్ప కలిపి ఇదేంటి అదేంటి అలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు సార్ ప్లీజ్. ఎందుకంటే అలాంటి దేంట్లో మేము అలాంటి వాటిలో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేము. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ దిస్ థింగ్ అండి. థ్యాంక్ యూ. రితేష్ రాణా గారు, కంగ్రాచులేషన్స్. సో థింగ్ ఏంటంటే విమల్ థియేటర్ దగ్గర కటౌట్స్ పెట్టారు సత్య అండ్ శ్రీసింహ గారు. సో చాలా రెస్పాన్స్ వస్తుంది దానికి. సో మల్టీ స్టార్ అనుకోవచ్చా దీన్ని? అనుకోండి. సో 1 more థింగ్, 16 ఏళ్ళ వయసు సాంగ్, ఆ సాంగ్కి చిరంజీవి గారు వస్తే ఎలాంటి రెస్పాన్స్ అయితే వస్తుందో అప్పటి వరకు గమ్మని ఉండేటోళ్ళు కూడా లేచి అరుస్తున్నారు, స్క్రీమింగ్ చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అది ఫస్ట్ పార్ట్ కోసం చేశారంట కదా, ఎంతవరకు నిజం? అది నిజమే అండి. అంటే ఫస్ట్ పార్ట్లో డ్రగ్ బ్లాస్ట్ అయ్యాక హాలుసినేషన్ అవుతున్నప్పుడు ఒక మైరాకి అండ్ యేసు క్యారెక్టర్కి ఒక డ్యాన్స్ ఆఫ్ లాగా అని ప్లాన్ చేసాం. కానీ లెంత్ ఇష్యూస్ వల్ల తీసాం అనమాట. సో ఇక్కడ స్కోప్ ఉండిందనమాట. సో అది అప్పుడు కూడా సత్య పాపం చాలా ప్రాక్టీస్ చేసాడు అనమాట. 1 week అలా ప్రాక్టీస్ చేసి మొత్తం చేసి షూట్ చేసాక తీసాం అనగానే ఫుల్ ఫీల్ అయ్యాడు. సరే నేను సీక్వెల్లో చేస్తే పెడతాను అని చెప్పాను అనమాట. ఎన్ని టేక్స్లో చేశాడండి తను? టేక్స్ పెద్ద అంటే ఆ రోజు మంచి డాన్సర్ అండి ఆయన, మంచి గుడ్ న్యాచురల్ డాన్సర్. సో ఫాస్ట్గానే అది ఆ స్టెప్ అయితే సింగిల్ టేక్, ఒక టేక్. అండ్ కామెడీ వల్ల పట్టించుకోలేదు కానీ యాక్షన్ బ్లాక్స్ అన్ని చాలా స్టైలిష్గా మేకింగ్ కనిపించింది. సో ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ మూవీస్కి అంటే నాకు యాక్షన్ చేయడం చాలా ఇష్టం. అందుకే ప్రతి సినిమాలో కొంచెం కొంచెం పెంచుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నాను. సో ఫైనల్లీ ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలనేది అయితే నాకు ఉందన్నమాట.
రితీష్ గారు, సీరియల్ ఆర్టిస్టులు కానీ సీరియల్స్ అంటే మీకు ఏమైనా కోపం ఉందా ఏంటి? ఫస్ట్ పార్ట్ ఇప్పుడు పార్ట్ 2లో కూడా సీరియల్ కంటిన్యూ చేస్తారు, థర్డ్ పార్ట్ కూడా అదే కంటిన్యూ చేయబోతున్నారా? దానికి ఇప్పుడు ఫస్ట్ ఆ స్టోరీ రాసి తర్వాత మా తోలు 3 స్టోరీ రాయలేము, దానికి అంత రెస్పాన్స్ వచ్చింది. సో కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఫరియా, హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో గుడ్ టు సీ. అంటే మీకు లాస్ట్ టైం కూడా నేను అడిగాను, మీరు కామెడీ పరంగా ఏ సినిమా తీసుకొచ్చినా ఫరియా ఇస్ గెటింగ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. జాతిరత్నాలు చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు మన మత్తు వదలరా చూసుకోవచ్చు. ఇందులో యూ పర్ఫార్మ్ సాంగ్ రాశారు, పాడారు. బట్ ఇప్పుడు ఆ సాంగ్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము అందరం చూసాము. ఇట్ వాస్ టూ గుడ్. ఇప్పటికీ నోట్లో నాంతా ఉందన్నమాట డ్రామా నొక్కో మామ. అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఈజీగా డ్రామా నొక్కో మామ అనే అంత స్కోప్ ఇచ్చింది మీ పాట. సో హౌ వాజ్ వర్కింగ్, అంటే ఎంటైర్ మొత్తం వర్క్ చేసినప్పుడు విచ్ వాజ్ ద బెస్ట్ పార్ట్, మీకు బాగా నచ్చింది ఏంటి? మూవీ ఆబ్వియస్లీ పక్కన పెడితే, బికాస్ మూవీ ఎవ్రీ డే వాజ్ వన్ అడ్వెంచర్ అండి. బట్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది పాట వల్ల. సో ఐ థింక్ దట్ వాస్ ఫర్ మీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ రితేష్ యాజ్ అ డైరెక్టర్ హ్యాస్ సపోర్టెడ్ అ లాట్. అంటే నేను, రితేష్, తేజ మనందరం కూర్చొని ఫ్రమ్ ఎవ్రీ డీటెయిల్ ప్లాన్ చేసింది. ఆ జర్నీ నాకు చాలా experience ఇచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ ఆల్సో గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అ సెట్, ఇన్ హ్యాండ్లింగ్ కెమెరా, కొరియోగ్రఫీ అండ్ యాక్టర్స్ యాజ్ వెల్. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ప్రెషియస్ అండి. అండ్ ఐ ఫీల్ లైక్ ఇంకా యునో ఐ వాంట్ టు కీప్ రైటింగ్ అండ్ కీప్ మేకింగ్ మోర్ మ్యూజిక్ అండ్ మోర్ ఆర్ట్. ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? డైరెక్షన్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ సెట్స్లో చూసుకున్నాను అంటే మేబీ యూ హ్యావ్ ఏ స్కోప్ కూడా, అలా కూడా వద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే చూద్దామండి, ఇప్పుడు తెలీదు, స్లోలీ. రవి గారు సార్, హాయ్ సార్. సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మైత్రి మూవీ బ్యానర్ అన్నది ఎక్కడ చూసినా మాకు కనిపిస్తుంది అండ్ మంచి మంచి మూవీలు అన్నది మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సార్ మీరు ఒక సినిమాని తీసుకోవాలంటే ఫస్ట్ ఏ కేటగిరీస్ని మీరు చూస్ చేసుకుంటారు సార్? ఒకవేళ ఈ సినిమా మా సినిమా మైత్రి వాళ్ళకి వెళ్ళాలి లేదా మైత్రి వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే మీరు ఏ ఎలిమెంట్స్ని, ఏ కేటగిరీస్ని కన్సిడర్ చేస్తారు సార్? వాట్ ఈస్ ఆఫ్ యువర్ ప్రయారిటీ? డెఫినెట్గా అండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అండి ఒక 10 సినిమాలు అప్రూవ్ అయ్యి ఉన్నాయి. దాంట్లో మేము కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే 10 కథలు చాలా బాగున్నాయి. అంటే బేసిక్గా కథ బాగుండాలండి. ఆ 10 కథలు బాగున్నాయని చెప్పిన తర్వాత షూట్ చేసినాక ఏమన్నా కొంచెం ఏమైనా డ్రాప్ వచ్చినా, ఆ తర్వాత రిలీజ్ అయ్యే టైంకి ఏమైనా అటు ఇటు ఏమైనా అయినా సరే దాంట్లో కూడా మేము నమ్మే 70% రిజల్ట్ ఇస్తుంది. 30 మళ్ళీ ఫెయిల్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉండొచ్చేమో తెలియదు. అందుకని మెయిన్గా కథ బాగుండటం అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. దాని కథే డిసైడ్ చేస్తుందండి. కథ బాగున్న దాంట్లో డెఫినెట్గా మేము అలాంటి స్క్రిప్ట్లే సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా కమింగ్ టు స్మాల్ సైజ్ థింగ్స్ ఎప్పటి నుంచో ఎతుకుతానే ఉన్నాం. పిల్ల జమీందార్ లాగా హిలేరియస్ ఎంటర్టైనర్ కావాలి. అది ఎప్పుడు మా రితేష్ రాణా ఒక్కడే అది మమ్మల్ని హ్యాపీ చేస్తున్నాడు అలాంటి స్క్రిప్ట్స్లో. ఇంకా వెయిటింగ్ ఫర్ మోర్ హిలేరియస్ సబ్జెక్ట్స్ అండి. చెర్రీ గారు, మీరు మైత్రితో కలిసి చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. మీకు పర్సనల్గా క్లాప్ ఎంటర్టైన్మెంట్స్లో ఇది ఒక హైయెస్ట్, కెరీర్ హైయెస్ట్ అనుకోవచ్చు క్లాప్కి వచ్చేసరికి. ఫ్యూచర్లో క్లాప్ నుంచి అంటే చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తారా, లేకపోతే ఇప్పుడు మన మైత్రి లాగా భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేస్తారా? సార్ క్లాప్లో ఇంత ముందు కూడా చేశానండి సినిమాలు, పెద్ద సినిమాలు కూడా చేశాను. యమదొంగ చేశాను, ప్లస్ మన ఒక్కడున్నాడు చేశాను. అవి కూడా పెద్ద హిట్లో వచ్చాయి. ఇది కూడా చాలా పెద్ద హిట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో పెద్దదా చిన్నదా అనేది నేను చూడండి. బేసికలీ సబ్జెక్ట్ బాగుంటే కంటెంట్ ఈస్ కింగ్ అనేది నేను నమ్ముతానండి. సబ్జెక్ట్ బాగుండాలి, స్టోరీ బాగుండాలి. సో ఆ స్టోరీ పరంగా ఎంత బడ్జెట్ పెడితే బాగుంటుంది, ఆ మార్కెట్ డైనమిక్స్ అన్ని చూసుకున్న తర్వాత ఆ స్టోరీలో ఏమని పెడితే బాగుంటుంది, పెద్దవాళ్ళని పెట్టాల్సిన అవసరం వస్తే ఆ స్టోరీకి డెఫినెట్గా తీసుకుంటే బడ్జెట్ పెరుగుతుందండి. లేదు మనకి స్టార్స్ అవసరం లేదు, చిన్న వాళ్ళతోనే కొత్త ఫేసెస్తోనే వెళ్ళాలనుకున్నప్పుడు బడ్జెట్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుందండి. సో నాకు ఆ విధంగా ఏంటంటే నాకు ఈ మళ్ళీ మైత్రిలో జాయిన్ అయిన తర్వాత CEO కింద నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైత్రి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ముందే అనుకున్నాము చిన్న సబ్జెక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటే మీరు సపోర్ట్ చేయాలన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 4 సినిమాలు చేసాం అట్లానే. సో అన్నీ అంటే 2 సినిమాల మధ్యలో ఆడలేదు కానీ కమర్షియల్గా అయితే మాకు వైబిలిటీ అయితే ఉండే ఆ సబ్జెక్ట్స్ ఆ మూవీస్లో కూడా. సో ఈ ప్రాసెస్లో నాకు రితేష్ రాణా మంచి క్రియేటివ్ వ్యక్తితో నాకు పరిచయం అయింది. సో ఆయన పాపం
రంగస్థలం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆఫీస్కి వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ వచ్చి చాలాసార్లు కలిసి వెళ్ళాడు. స్టోరీ విన్న తర్వాత కూడా బాగుంది చేద్దామని చెప్పిందా కూడా ఎక్కించలేకపోయాను. ఫైనల్గా వన్ ఫైన్ డే ఆయన ఒక మన ప్యాషన్ చూసి డెఫినెట్గా చేయాలనుకున్నాను. అండ్ నో రిగ్రెట్స్ ఫర్ దాట్ ఎట్ ఆల్, బికాజ్ ఇంత ముందు కూడా చెప్పాను నేను, చెరి గారు దొరకడం లక్కీ అని ఇలా అంటారు, కానీ నాకు రితేష్ దొరకడం లక్కీ అని అనుకుంటున్నాను. ఈజ్ లైక్ ఏ సన్ టు మీ. అండ్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్ అండి. ఆయనకి ఏం కావాలి ఏంటి ప్రిసైజ్గా ప్లానింగ్ చేస్తాడు. 50 days షూటింగ్ అంటే 50 daysలో చేస్తాడు. అనవసరమైన ఎక్కువ సీన్లు తీయడు. అదే అవసరం ఎక్కువ మనం చెప్పినా సరే నాకు కొంచెం ఎడిషన్స్గా యాడ్ చేస్తే బాగుంటుందండి, అది వర్కౌట్ కాదండి, నా ఫ్లోలో ఉండదండి అని చెప్పి క్లారిటీతో చెప్తాడండి. అలానే తన ఎంటైర్ టీం కూడా చాలా మంచి టీం అండి. వాళ్ళు దే ఆర్ ఆల్ మోర్ దెన్ ద ప్రొఫెషనల్స్ కింద టెక్నీషియన్స్ కూడా అందరు కలిసి అందరు ఫ్రెండ్స్ లాగానే ఉంటారండి. ఇప్పుడే ఫరియా చెప్పినట్టు ఆయన సెట్కి వెళ్తే అందరూ కలిసి పనిచేయాలనే ఒక ఫీలింగ్ వస్తుంది. దాంతో చాలా ఎంకరేజింగ్గా ఉండడము ప్లస్ అవుట్పుట్ మంచిగా రావడం అనేది జరుగుతుందండి. సో అలాగనే మీరు చెప్పినట్టుగా ఏ సినిమా అయినా రెడీ అండి చేయడానికి. బట్ పెద్ద సినిమాలు ఆల్రెడీ మైత్రి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న సినిమాలు కొత్త వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఈ స్టోరీ విన్న వెంటనే మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఐ మీన్ ఖచ్చితంగా ఈ స్థాయి హిట్ కొడతాం అనిపించింది అప్పుడే డే వన్? ఫస్ట్ మొత్తం వదలరా వన్ విన్నప్పుడు యాక్చువల్గా నేను ఎక్కువ నవ్వనండి. నాకు ఎంత మంచి సినిమా అయినా ఎంత కామెడీ అయినా లోపల నవ్వుకుంటాను, బయటికి నవ్వు రాదండి నాకు. ఆయన అట్లాంటిది ఫస్ట్ టైం డైలాగ్ వెర్షన్ చెప్పినప్పుడు నాకు గట్టిగా నవ్వు వచ్చిందండి. అప్పుడే అనుకున్నాను నేనే ఇంత నవ్వుతే డెఫినెట్గా ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అనిపించి 100% చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఆ తర్వాత మత్తు వదలరా 2 కూడా అయిన వెంటనే చేద్దాం అన్నాను, కానీ మంచి సబ్జెక్ట్ ఆయనకి స్టోరీ సెట్ అవ్వలేదండి. సో ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, అంత గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత హ్యాపీ బర్త్డే స్టోరీ తీసుకొని వచ్చాడు. అది కూడా యాక్చువల్గా అది ఆడకపోవడం కారణం ఏంటంటే కమర్షియల్గా థియేటర్స్లో అది నా ఫాల్టేనండి. ఫ్రాంక్గా చెప్పండి, ఈరోజు అందరి ముందు చెప్తాను నేను. ఆయన వెబ్ సిరీస్ కింద రాసుకుని వచ్చాడండి ఆ సబ్జెక్టు. అంటే చాప్టర్ వైజు ఉంటుంది ఆ సినిమా, మీరు చూస్తే నాన్ లీనియర్ నెరేషన్ అండి అది. ఆయన చాప్టర్ వైజ్ రాసుకుని వచ్చి ఒక 8 episodes చేద్దాము, 8 chaptersలో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఎలా కలుస్తారు ఏంటి అనేది అది సబ్జెక్ట్ అండి. అయితే నేనేమని చెప్పానంటే దీన్ని ఎందుకు వెబ్ సిరీస్లో ఇప్పుడు నువ్వు మంచి సినిమా చేసావు మత్తు వదలరా, కమర్షియల్గా కూడా నువ్వు పెద్ద పేరు తెచ్చుకోవాలి డైరెక్టర్ కింద, పెద్ద సినిమాలు చేస్తే బాగుంటుంది, ఇది వై డోంట్ యూ డూ ఇట్ ఇన్ ద థియేట్రికల్ స్టైల్ అంటే స్టోరీని ట్వీక్ చేశాడు కానీ ట్రాన్స్లేషన్లో ఇట్ గాట్ లాస్ట్. దాంతో ఏమైందంటే ఆ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యేసరికి ఇంకో క్యారెక్టర్ రావడం, ఇంకో క్యారెక్టర్ ఫాలో చేసి ఇంకో క్యారెక్టర్ రావడం, దాంతో జనాలు కొద్దిగా బోరు కొట్టడం జరిగింది. సో అది ఆడలేదండి. బట్ యాక్చువల్గా చూడాలంటే అది కూడా ఒక జెమ్ ఆఫ్ ఏ మూవీ అండి. అంటే క్రియేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూసుకుంటే మీరు డయాగ్నోస్ చేస్తే హీఈస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ దేర్ ఆల్సో అండి. సో అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇంకోసారి నెక్స్ట్ టైం అట్లాంటి మిస్టేక్స్ నేను చేయకుండా కూడా చూసుకుంటాను, నేను కూడా ఎక్స్ట్రా అడ్వైజరీ ఇవ్వకుండా చూసుకుంటాను. సో హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో ఐ థింక్ హీస్ హియర్ టు స్టే. హీఈస్ అ వెరీ టాలెంటెడ్ గై అండ్ వీఆర్ గోయింగ్ టు సీ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ హిమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అలాగే చిరంజీవి గారు, మహేష్ బాబు గారు ట్వీట్ చేశారు సినిమా గురించి బాగుందని. రాజమౌళి గారు 2 సార్లు చూశారు, ఏఎంబీలో అలాగే విమల్లో కూడా. ఇవి మాకు తెలిసినవి, ఇంకా మాకు తెలియకుండా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు? అంటే ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు, టెక్నీషియన్స్ ఫోన్ చేశారు, అసలు చాలా అద్భుతంగా ఉంది, మేము అంటే బాగుంది అని విన్నాము, బాగుంది అని వెళ్ళిన తర్వాత కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మటుకు అది చెప్పిన దానికంటే ఎక్కువ అనిపించింది అని చెప్పడం జరిగిందండి. సో ఇట్స్ యునానిమస్గా ఆల్ ఓవర్ ద ఇండస్ట్రీ ఎవ్రీ వన్ ఇస్ సెట్ ద సేమ్ థింగ్ అండి. హీరో గారు, మీరు కథ విన్న తర్వాత స్లేవ్ డ్రగ్ ఒకటి, అజయ్ గారి క్యారెక్టర్ గురించి ఒకటి, ఈ 2 మీకు చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? హౌ డూ యూ కన్సీవ్ దట్? నాకు నచ్చిందండి, బాగుండింది స్టోరీలో భాగం కింద. అంటే పర్టికులర్గా యాజ్ అ స్టోరీ త్రూ అవుట్ ముందుకెళ్ళడానికి ఇట్ వాజ్ అ వెరీ వైటల్ పార్ట్ స్లేవ్ డ్రగ్ అనేది. అండ్ మనకి ఇప్పటివరకు చూడని కాన్సెప్ట్ అది. అది తీసుకుంటే ఎవరు చెప్పింది ఏదైనా చేస్తారో అనేది ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్. అండ్ దాని మీద క్రియేటివ్గా వర్క్ చేయగలిగింది చాలా ఉంటుంది. సో థాట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. అండ్ దాన్నే ఫుల్ యూటిలైజ్ చేసుకుని ఇట్ వర్క్అవుట్. సార్, వాట్ వాజ్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్? ఇంతమంది సూపర్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు, 1 million మార్క్ వచ్చింది. ఒక అప్కమింగ్ హీరోగా మీ రియాక్షన్ ఏంటి దీని మీద? వాట్ వాజ్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్? చాలా 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 గ్రేట్ఫుల్గా ఉందండి. ఫస్ట్లీ ఇంత లవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందాక చెప్పినట్టు. సో అంటే ఇండస్ట్రీలో కానీ బయట జనాలు కానీ ఇంత ఆ ట్వీట్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ ట్వీట్స్ అండ్ ఈ లవ్ ఇట్ మోటివేట్స్ మాకు ఇంకా గట్టిగా, ఇంకా బాగా రాయాలి, బాగా చేయాలి, బాగా యాక్ట్ చేయాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలనే మోటివేషన్ ఇస్తుందండి. సార్ రితేష్ గారు,
మీరు ఎండ్ కార్డ్లో చిరంజీవి గారికి ట్రిబ్యూట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ ఎండ్ కార్డ్, త్రూఅవుట్ ద మూవీ ఈ పార్ట్ కాదు ఫస్ట్ పార్ట్లో కూడా రెఫరెన్సెస్ తీసుకున్నారు. నిన్న ఆయనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? హ్యాపీ ఉంటుంది సార్, ఇంకేముంటుంది. వెరీ హ్యాపీ. సార్ రవి గారు, ఈ కథ విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అసలు మీరు కథ విన్నారా లేదా? ఈ కథ మత్తు వదలరా 2. ఇక రితేష్ ఏది చెప్పినా మాకు నచ్చుద్దండి. దాంట్లో ఇక నిజంగా ఏదైనా కథ సరిగ్గా చేయకపోయినా సరే కూడా అతను చెప్తే అది వేరే లెవెల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. అతను ఏం చేసినా మాకు నచ్చుద్ది అది. అలాగే చిరంజీవి గారు నిన్న మేము వెళ్ళామండి ఆ ఫంక్షన్కి. ఆయనకి 24,000 స్టెప్స్ వేశారు. 560 పాటలో ఎన్నో 156 మూవీస్లో, విచ్ ఈస్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. వాళ్ళు ఒక జస్ట్ ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చారు. దాని అమీర్ ఖాన్ గారు వచ్చారు, ఆయన ద్వారా ఈయన తీసుకున్నారు. అదే రితేష్ గారిని అడుగుతున్నారు కదా, ఆయనలాగే అందరం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా వెళ్ళాను ఆ ఈవెంట్కి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్సులకి మనందరం ఫిదా అయిపోయిన వాళ్ళం. అలాంటిది ఒక వరల్డ్ దీని లెవెల్లో ఒక రికగ్నైజేషన్ రావటం అనేది మనందరికి నచ్చిన ఇది. చాలా ఆనందంగా అనిపించింది. రవి గారు 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇది రన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, 10 days 30 crores వచ్చింది, నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ అయిపోయింది కదా, దీన్ని 4 weeks విండోనా లేకపోతే ఎక్స్టెండెడ్ చేస్తున్నారా? ఎన్ని వీక్స్ అండి? ఆఫ్టర్ October 11th అండి. అదే 4 weeks విండో. 4 weeks అంటే హిట్ అయిన తర్వాత ఏమైనా చేంజ్ చేసేప్పుడు అంటే 8 weeks, హిందీలో 8 weeks ఉన్నాయి. అలా అది మన దగ్గర కూడా ఏంటంటే అండి 8 weeks థియేటర్ బతకాలి అంటే కొంచెం అన్నీ ఏంటంటే ఎగ్జిబిటర్ నుంచి ఒక పుష్ రావాలండి. లేదు ఆర్ఎల్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు రిలీజ్ యువర్ ఫిలిం ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 8 weeks అట్లాంటిది ఏమైనా వస్తే ఇక మనకు కూడా డూ ఆర్ డే తప్పని సిచ్యువేషన్లో అందరూ 8 weeksకే ఫిక్స్ అయిపోయి ఆ విధంగా అయితే కానీ అది వర్కౌట్ అవ్వదండి. మా పుష్పాలు ఇవన్నీ అయితే అన్నీ 8 weeks అండి. పెద్ద సినిమాలు అన్నీ 8 weeks. అంటే మేజర్ ప్రొడక్షన్ హౌస్ మీదే కదా, మీ దగ్గర నుంచి ఏమన్నా ఒపీనియన్ వస్తే అందరు ఇండస్ట్రీ వీఆర్ ఆల్సో ఫర్ దట్. అండ్ మాకు మేము అందరం మాట్లాడుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు అందరూ కూడా. ఏమన్నా అలా పుష్ అయ్యి అటు నుంచి వచ్చి ఇది ఉంటే మనం కూడా అబ్జెక్ట్ చేయకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టే అనుకున్నామండి. యువీవంశీ గారు, దిల్ రాజు గారు, మేము అందరం కూడా. అప్పుడు ఏంటంటే సరే ఏదైనా నామినల్గా వాళ్ళు తగ్గించారనుకోండి, అయినా సరే దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే థియేటర్కల్ ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్కల్ రెవెన్యూ బెటర్ అవుతుంది కాబట్టి మా అందరికి ఓకే అండి. ఏదో ఒక కమింగ్ ఫ్యూ వీక్స్లోనేమో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటామండి దాని మీద. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది, జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్, అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనతోనే అనుకున్నాం. మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎంత జరిగిందని. సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రితేష్ గారు హాయ్ అండి. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ ఈ స్క్రిప్ట్ అంటే మత్తు వదలరా 2ని 1 రాసుకున్నప్పుడే రాసుకున్నారా, లేకపోతే హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా? ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి, మీకు బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్? అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉండిందండి ఐడియా. సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే స్టోరీ అదేదైతే ఉందో అది క్రాక్ చేయడానికి టైం పట్టింది అనమాట. సో అది మేజర్గా అది నేను మామూలుగా ఇన్స్పైర్ అయింది. ఇట్లా సియోల్లో ఒకటి బర్నింగ్ సన్ స్కాండిల్ అని ఒకటి జరిగింది. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే. ఫర్యా చిన్న అప్డేట్, అంటే జంగో బారు చేశారు కదా, జంగో బారు సీజన్ 2 చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు దాని గురించి. ఐ హోప్ ఇట్ విల్ బీ దేర్. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, కానీ ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు. థ్యాంక్ యూ. శ్రీసింహ గారు, మీరు థ్రిల్లర్స్, ఈ కామెడీ జోనరా మీరు డాన్సర్గా లేదంటే యాక్షన్ సినిమాలు కూడా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఉన్నాయండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకున్న మైండ్లో కూడా అదే. సో డిఫరెంట్, ఇప్పుడు థ్రిల్లర్ అది కాకుండా కొంచెం వేరే యాక్షన్ అది కూడా ఇంకా ఎక్కువ ఉండేటట్టు. ఆల్రెడీ దీంట్లో ఉంది, బట్ ఇంకా ఎక్కువ ఉండేటట్టు కూడా చూస్తున్నానండి. డాన్సర్గా పాటలు, డాన్సర్ ఉంటే డెఫినెట్గా కథ పరంగా అంటే నాకు మెయిన్గా అవుట్ ఆఫ్ ద కథ వచ్చి చేస్తే ఈ మధ్య ఆ ట్రెండ్ తగ్గింది. ఉన్న కొత్త హీరోల్లో అది జనాలు చూడడం కూడా తగ్గింది. దట్ ఈస్ ఫర్ అనదర్ లీగ్.
సో కథ పరంగా కథలో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇట్ విల్ బీ నైస్. సో ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. మీ ఇంట్లోనే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఫాదర్ అండ్ బ్రదర్. అవునండి. అంటే మంచి డ్యాన్స్ సాంగ్ నాకు కావాలి, ఈ సినిమాలో సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇస్తారు కదా. అవును, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా అని దాని గురించి సినిమా చేస్తే మధ్యలో నేను నలిగిపోతానండి. నా ముందు నా కథ నేను చూసుకుంటాను, దాని తర్వాత రిక్వైర్మెంట్. కానీ ఒక విషయం చెప్పాలండి సినిమా గురించి. అంటే నాకు సినిమా చిన్నప్పటి నుంచి పరిచయం కూడా చెప్తున్నాను. నా ఫస్ట్ మూవీ యమదొంగలో కూడా తనే ఫస్ట్ డెబ్యూ చేశాడండి యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. అది కాకుండా మళ్ళీ పెద్దగా అయిన హీరో కింద మళ్ళీ మతోదలలో చేశాడండి. సో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ అబౌట్ హిమ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. అంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అండి. అంటే నాట్ జస్ట్ ఏదో కామెడీ జోనర్లో లేదంటే హీరోయిజం హీరో ఎలివేషన్స్ ఉన్నాయి అలా కాదండి. హీ కెన్ యాక్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ మూవీ అండ్ డాన్సెస్ కూడా తీసేస్తాడండి. చాలా బాగా చేస్తాడు డాన్స్. మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చేస్తుంటాడు, చాలా బాగా చేస్తాడు. సో హీఈస్ హియర్ టు స్టే. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు యాక్టింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాడు. అండ్ ఐఎమ్ షూర్ హీల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ హీరోస్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండి. మీరే పెట్టాలి రెడీ లాస్ట్ ఎండ్ టైటిల్స్లో ఒక సాంగ్ లాగా అండ్ డ్యాన్స్ తోటి. జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్హుడ్ క్యారెక్టర్. యా రాజా గారు హియర్ సినిమాలో మీ ట్విస్ట్ చాలా వర్కౌట్ అయింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు. వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే మీరు ఏంటి అంటే మీరు చేసే తక్కువ సినిమాలు అన్నప్పటికీ చాలా చూజీగా వెళ్తుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ? అంటే ఏదో ఒక అంటే నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా అలాగే చూస్ చేసుకుంటాను. అంటే దే షుడ్ బి సమ్ పర్పస్. ఏదైనా ఒక సినిమా ఏమైనా ఒప్పుకున్నప్పుడు లేకపోతే నేను చేస్తున్నప్పుడు ఏదో ఒక పర్పస్ఫుల్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ వెన్ రితేష్ చెప్పేటప్పుడు యాక్చువల్లీ ఫన్నీ పార్ట్ ఏంటంటే నరేషన్ తనకు అంతగా ఇష్టం ఉండదు. తను చెప్పేటప్పుడే చెప్తాడు నేను అంతగా నరేట్ చేయలేను బట్ ఐ టెల్ యూ ద స్టోరీ అన్నాడు. బట్ యాక్చువల్లీ నరేట్స్ వెరీ క్లియర్లీ, మనకి అర్థమవుతుంది. సో విన్నప్పుడే యాక్చువల్లీ లైక్ డెట్. అంటే ఇట్ మెట్ నాట్ బీ వెరీ ప్రామినెంట్గా కనిపించకపోవచ్చు ఫస్ట్లో, బట్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సపోజ్ టు బి లైక్ దట్. సో ఇట్ రియలీ వర్క్. అంటే యూజువల్గా సీక్వెల్ అంటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి, సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు సీక్వెల్ ఎంత పెద్ద బిగ్ హిట్ అవుతుందని? అంటే సీక్వెల్లా కాకపోయినా ఒక స్టోరీలా చూసుకున్నాము. స్టోరీలో చూసినప్పుడు మన క్యారెక్టర్ ఏంటి, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సినిమాకి అన్న దాంట్లోనే దట్స్ వేర్ వీ వర్క్. సో ఐఎమ్ గ్లాడ్. అంటే ఏ టైప్ క్యారెక్టర్కైనా నన్ను బ్లెండ్ చేసుకోవడానికి అవకాశం వచ్చేటట్టుగా సో ఫార్ కెరీర్ సెట్ అవుతుంది. సో దట్స్ వేర్ ఐమ్ లక్కీ. ఆయన కూడా ఒక్క నిమిషం రాజా గురించి చెప్పాలి. ఆయన కూడా మంచి క్యారెక్టర్స్ని బాగా ఎన్నుకుంటాడండి. మీరు చూస్తుంటే ఫిదాలో చేశాడు, ఎవడు చేశాడు, ప్లస్ ఇప్పుడు కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తీసుకున్నాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ ఐ డోంట్ నో వెదర్ దే నో నాట్, హీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అ సెలబ్రిటీ ఫ్యామిలీ. హీఈస్ సన్ ఆఫ్ సీతారాం శాస్త్రి గారు. మీకు తెలుసో తెలీదు ఆ విషయం. సో సింహ ఒకలే కాదు, ఇక్కడ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా బాగా కేర్ఫుల్గా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాడు. యా ఫరియా గారు, సినిమాలో మీ పోర్షన్ చాలా బాగుంది. ఈవెన్ స్టైలిష్గా కనిపించారు అవుట్ఫిట్లో. అంటే మీరు సాంగ్ రాశారు, లిరిక్ పాడారు, డ్యాన్స్ వేశారు. అంటే చాలా ముచ్చటేసింది అన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అరే ఈ సినిమాలో నాకు ఇలా కుదిరింది, నాకు ఈ అవకాశం ఇవ్వడం మీరు ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు? అస్సలు అనుకోలే అండి, సడన్గా వచ్చింది. జస్ట్ ఇలా కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను పాట రాసాను వింటారని ప్రభాస్ గారికి చెప్పినప్పుడు. సేమ్ అలానే. సో అలా చేస్తూ ఒక స్టెప్ అలా చేస్తూ జస్ట్ అయిపోయింది. అండ్ నాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ నేను ఒకటి అంటే జాతిరత్నాలు ఐ ముందు, సో ఐ జస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మై హెడ్ దట్ డెబ్యూ అయినప్పుడు ఒక పెద్ద ఎంట్రీ ఉండాలి లైఫ్లో. సో అండ్ దట్ హ్యాపెండ్. అండ్ సిమిలర్లీ ఫర్ దిస్ ఆల్సో ఐ థాట్ ద సేమ్ థింగ్ దట్ ఇఫ్ ఐ మేక్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఒక పెద్ద ప్రొడక్షన్తో ఉండాలి అని. అలానే అయిపోయింది. బస్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్. ఐ థింక్ శ్రీసింహ గారు, అవును, రియలీ డ్రీమ్ కమ్ టు అండి. ఇట్స్ నాట్ ఈవెన్ అ జోక్ ఫర్ మీ. ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రొడ్యూసర్స్ తెలియకుండా పెట్టేశారండి సాంగ్. వాళ్ళంతా వాళ్ళే షూట్ చేసుకున్నారు. ఒకరోజు ఫైన్ డే దే షోడ్ మీద క్లిప్పింగ్స్, ఇది చేస్తున్నాం సాంగ్ అని చెప్పి. ఇదేంటి ఈ సాంగ్ అసలు లేదు కదా అంటే, లేదు ఇది ప్రమోషనల్ సాంగ్ ఇది పెడతాన్నారు. చాలా విన్న వెంటనే చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడే నేను నలుగురు చూపించాను, సుకుమార్ గారికి వీళ్ళందరికీ కూడా చూపించి అదే చాలా బాగుంది సాంగ్, చాలా బాగా చేస్తారు స్టెప్స్ అది అని చెప్పడం జరిగింది. సో వెరీ హ్యాపీ దట్ దే డిడ్ ఇట్. అవునండి. శ్రీసింహ గారు,
దిస్ ఈజ్ రాణి అండి. సో కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ రాజమౌళి గారు ఆల్రెడీ రివ్యూ ఇచ్చారు. సో కీరవాణి గారు ఎలా రెస్పాన్స్ అయ్యారు 1కి అండ్ అలాగే ఇప్పుడు 2కి? ఈ వాజ్ ఈక్వల్లీ హ్యాపీ అండి. ఆయన బాబాయ్కి ఎంతైతే నచ్చిందో నాకు కూడా అంతే నచ్చింది. వన్ ఎంత ఎంజాయ్ చేశారు, సెకండ్ పార్ట్ దానికన్నా కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేశారు, ఇంకా ఎక్కువ నవ్వుకున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మేము నిలబడగలిగినందుకు వెరీ హ్యాపీ. గీతా భగత్ గారు లేదు, మీరు ఈ ఇక్కడితో సినిమాలో ఈ యాక్ట్ సమాప్తం. చేశారు, మంచి ప్రామినెంట్ రోల్, చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ఎంత రెమ్యునరేషన్ చార్జ్ చేశారు? బేసిక్గా మీరు చాలా బిజీ యాంకర్ కదా. అంటే షేర్స్ అడుగుతున్నా అండి నేను. షేర్ అడుగుతున్నా, డిస్కస్ చేస్తున్నామండి. దీని తర్వాత మేము డిస్కస్ చేసి అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత పెద్ద రోల్ చేశానో అంత పెద్ద షేర్ అడుగుతున్నాను. సో యాక్చువల్గా అంటే తనకి చాలా పెద్ద రోల్ ఉందండి సార్. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా పెద్ద రోలే ఇచ్చాము, కాకపోతే లెంత్ ఇష్యూస్ వల్ల ఎడిట్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ. సో లిటరలీ ఆహా ఏమన్నా అసలు ప్రశ్ననా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ కాదు, ఎప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతారా? ఏదైనా ఈ సినిమాలో సంబంధించి ఇన్స్పైర్ అయ్యి ఒకసారి 3 అని ఎవరు అంటున్నారు మీడియా నుంచి? ఎప్పుడు అంతేనా? మీరు మాత్రం ఇరగటంలో అదేంటి మూర్తి గారు, మీరు ప్రశ్న అడగలేదా? అది ఎలా జరిగింది? మిగిలింది కావాలంటే మేము మైక్ ఇక్కడ నుంచి తస్కరించి అక్కడికి ఇద్దాం అనుకుంటున్నాం. యా, ప్రమోషన్లో ప్రతిసారి కూడా ఫరియా గారు పాట పాడినా అని బెదిరించారు. అదేదో ఇక్కడ పాడేస్తే అయిపోద్ది కదా పని. బాబా పర్ఫెక్ట్. అసలు ఇది కదా అసలు కిక్ ఫరియా దీంతో. మీరు పాడేసేలా ఉన్నారు. అక్కడికంటే ఇక్కడే బెటర్ ఫరియా, ప్లీజ్. వామ్మో, ఇది స్క్రీన్ ప్లే ఏదో తేడాగా ఉంది. సో ప్లీజ్ ఫరియా. డ్రామా నక్కు మమ్మ, డ్రామా నక్కు మమ్మ, డ్రామా నక్కు గిన్ గిన్ కే లేదు నామా, డ్రామా నక్కు మమ్మ, డ్రామా నక్కు మమ్మ, బేగానీ పార్టీ మే అబ్దుల్లా దీవానా, డ్రామా నక్కు మమ్మ, డ్రామా నక్కు మమ్మ, గుటర్ గుకరే కబూतर कौवा खाने जा रखा ना, ड्रामा नक्ku मम्मा, ड्रामा नक्ku मम्मा, सीधा मुंह रख लेके कई को भाई उल्टे कामा. ఓ సూపర్, క్రేజీ. ఆవిడ ర్యాప్తో రఫ్ ఆడిస్తున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకుల వరకు సూపర్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిన మీడియా వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రమోషన్స్లో సపోర్ట్ చేసిన సెలబ్రిటీస్ అందరికీ పేరు పేరున మరొకసారి ప్రభాస్ గారికి, మహేష్ గారికి, చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే మంచి సినిమా వస్తే ఆదరించిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే మత్తు వదలరా 2 థియేటర్లో దుమ్ము లేపుతుంది. అండ్ వాచ్ చేశారు, మళ్ళీ వెళ్ళి వాచ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.